బీజేపీ అగ్రనేత దేశ మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీకి భారతరత్న ప్రకటించింది కేంద్రం. అద్వానీకి భారతరత్న రావడంపై సంతోషం వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు ప్రధాని. అద్వానీ ఈ గౌరవం పొందుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. దేశ అభివృద్ధిలో అద్వానీ పాత్ర కీలకమని చెప్పారు ప్రధాని మోదీ. బీజేపీ అగ్రనేత దేశ మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీకి భారతరత్న ప్రకటించింది కేంద్రం. అద్వానీకి భారతరత్న రావడంపై సంతోషం వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు ప్రధాని. అద్వానీ ఈ గౌరవం పొందుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. దేశ అభివృద్ధిలో అద్వానీ పాత్ర కీలకమని చెప్పారు ప్రధాని మోదీ. ఇక అద్వానీకి భారతరత్న ప్రకటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్. అనిల్, కొద్దిసేపటి క్రితమే బీజేపీ సీనియర్ లీడర్ ఎల్కే అద్వానీకి భారతరత్న ఇస్తున్నట్లుగా భారత ప్రభుత్వం అఫీషియల్గా అనౌన్స్ చేసింది. అది కూడా స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ సామాజిక మాధ్యమాల ద్వారా ఈ అంశాన్ని ప్రకటించారు. ఆయనతో మాట్లాడి ఆయనను కంగ్రాచులేట్ అనేది కూడా చేసినట్లుగా ప్రకటించారు. సీనియర్ నాయకుడు, బీజేపీకి సంబంధించి వన్ ఆఫ్ ద కో ఫౌండరు. ఒకనొక దశలో 2009 ఆ టైంలో ఆయన ప్రధాని క్యాండిడేట్గా కూడా ఉన్నారు. అలాంటి సీనియర్ నాయకుడు తర్వాత మోడీ శకం ప్రారంభం అయిన తర్వాత కొంత మసకబారిపోయింది అన్నట్టు ఆ పరిస్థితిలో ఉండే. బట్ ఇప్పుడు మాత్రం ఆయనకి భారతరత్న ఇస్తూ భారత ప్రభుత్వం ఆయనను గౌరవించింది. ముఖ్యంగా రామ్ మందిర ఉద్యమంలో ఆయన పాత్ర చాలా కీలకము. అలాగే బీజేపీ ఇప్పుడున్నటువంటి స్థాయికి రావడంలో కూడా ఎల్కే అద్వానీ పాత్ర మరవలేనిది. ప్రతి గడపకు కూడా తీసుకెళ్లడంలో, అంటే రథయాత్ర పేరుతోటి రామ్ మందిర ఉద్యమాన్ని ఆయన భుజానెత్తుకొని దేశమంతా కూడా పర్యటించారు. ఆ సందర్భంలోనే బీజేపీని ప్రతి గ్రామానికి కూడా చేరవేసేలాగా కార్యాచరణలు అనేది కూడా రూపొందించినటువంటి వ్యక్తి. అలాగే పార్టీకి సంబంధించి ఇద్దరు స్టాల్వర్డ్స్ లాంటి నాయకుల్లో వాజ్పేయితో పాటు ఎల్కే అద్వానీ కూడా ఇద్దరు ఒక స్టాల్వర్డ్స్ లాగా పార్టీని ముందుండి నడిపించారు. ప్రభుత్వ పరంగా వాజ్పేయి నిర్ణయాలు తీసుకుంటే, పార్టీ బలోపేతానికి సంబంధించి ఎల్కే అద్వానీ అనేక కీలక నిర్ణయాలు అనేది కూడా తీసుకున్నారు. మాస్ లీడర్గా కూడా ఆయనకు అనేక గుర్తింపు ఉంది. చాలా ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఆయన పొలిటికల్గా కెరియర్ అనేది కూడా 1941లో ప్రారంభమైంది. ఆర్ఎస్ఎస్ నుంచి మొదలు పెట్టుకుంటే ఆ తర్వాత జనసంఘ్లో కీలక పాత్ర పోషించారు. ప్రభుత్వంలో కావచ్చు, లేకపోతే పార్లమెంటేరియన్గా అనేక సేవలు అనేది కూడా అందించారు. ఆ తర్వాత బీజేపీ పార్టీ స్టార్ట్ అవడంలో, అంటే ఆయన కో ఫౌండర్గా కూడా ఉన్నారు. వన్ ఆఫ్ ద కీ రోల్ అనేది కూడా బీజేపీ పార్టీలో మోడీ, అమిత్ షాలు రాకముందు వరకు కూడా అద్వానీ అలాగే వాజ్పేయిలు ఈ ఇద్దరే పార్టీని లీడ్ చేసినటువంటి స్థితులు ఉండేది. బట్ ఇప్పుడు ఈ స్థాయిలో ఆయనకు భారతరత్న ప్రకటించడం, అది కూడా రామ్ మందిర నిర్మాణము ప్రాణప్రతిష్ఠ తర్వాత ఈ నిర్ణయం ప్రకటించడం పట్ల ఆయన అభిమానులందరూ కూడా హర్షం అనేది కూడా వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు సరైనటువంటి గుర్తింపు భారత ప్రభుత్వం ఇచ్చింది అనేటువంటి దిశగా వారందరూ కూడా అభినందనలు తెలుపుతా ఉన్నారు. చాలా ఏళ్ల నుంచి డిమాండ్ ఉంది భారతరత్నకు సంబంధించి, ఎల్కే అద్వానీకి ఇవ్వాలనేటువంటి డిమాండ్ ఉంది. దాన్ని ఫుల్ఫిల్ చేస్తూ ఇప్పుడు తాజాగా మోడీ ప్రభుత్వం ఆ నిర్ణయం అయితే తీసుకుంది. ఇప్పటికే ఈ సంవత్సరానికి సంబంధించి కర్పూరి ఠాకూర్, బీహార్కు సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి, ఆయన కూడా అట్టడుగు స్థాయి నుంచి ఉన్నత పదవులు అధిరోహించడంతో పాటు బీహార్ రాష్ట్రానికి సంబంధించి ఎంతో సేవలు అనేది కూడా ఆయన అందించారు. ఆయనకి భారతరత్న ఇటీవలే ప్రకటించారు. ఇప్పుడు తాజాగా రెండో అవార్డు ఈ ఇయర్కి సంబంధించి భారతరత్న ఎల్కే అద్వానీకి అయితే వరించింది. అనిల్, బీజేపీ అగ్రనేత దేశ మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీకి భారతరత్న ప్రకటించింది కేంద్రం. అద్వానీకి భారతరత్న రావడంపై సంతోషం వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు ప్రధాని. అద్వానీ ఈ గౌరవం పొందుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. దేశ అభివృద్ధిలో అద్వానీ పాత్ర కీలకమని చెప్పారు ప్రధాని మోదీ. బీజేపీ అగ్రనేత దేశ మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీకి భారతరత్న ప్రకటించింది కేంద్రం. అద్వానీకి భారతరత్న రావడంపై సంతోషం వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు ప్రధాని. అద్వానీ ఈ గౌరవం పొందుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. దేశ అభివృద్ధిలో అద్వానీ పాత్ర కీలకమని చెప్పారు ప్రధాని మోదీ.